యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ కృష్ణని. సో చాలా రోజులకి మళ్ళీ ఓన్ వాయిస్తో వస్తున్నా. ఎందుకు ఏంటి అంటే 6 సంవత్సరాల పాపని 16 సంవత్సరాల అబ్బాయి మానవందం చేశాడు. అసలు ఎలా నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఆ అమ్మాయి ఇప్పుడు గాంధీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. హైదరాబాద్లో జరిగింది, నిన్న జరిగింది సంఘటన. కానీ ఏ సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ఎవరికి కూడా తెలియలేదు. అంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, అసలు ఆ చిన్న పాపలో ఏం కనబడింది వాడికి, అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు జనాలు? ఆ పాప ఎంత అల్లడి పోయి ఉంటుంది చెప్పండి. అసలు నిజంగా అలాంటి వినాలి అంటే నిజంగా మనకి ఇంకా బతుకుంటాం ఎందుకురా బాబు మనం అన్నట్టు అయిపోతుంది మనం. అంటే రోజు రోజుకి అంటే వన్ బై వన్ ఈ రోజు ఇక్కడ జరిగిందంటే రేపు పొద్దున ఎక్కడో జరుగుతుంది. ఎక్కడో కూడా రోజుకి ఒకసారి అయినా సరే ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది ఏ రకంగా ఎన్ని కష్టాలు తీసుకొచ్చినా, ఎన్ని కేసులు తీసుకొచ్చినా అసలు మార్పు అన్నది ఈ జనాల్లో రావట్లా. 6 సంవత్సరాల పాపలో ఏం కనపడింది వాడికి అసలు? వాడు అసలు అన్నం తింటున్నాడు, వాడు అమ్మ కడుపు నుంచే కదా వచ్చింది వాడు. అసలు నిజంగా ఇలాంటి వింటంటే నిజంగా ఒక్కొక్కసారి కత్తి తీసుకొని వాడిని మనమే చంపేయాలని కోపం వచ్చేస్తుంది. కానీ మృగాల కంటే దారుణం అయిపోయారు, జంతువుల కంటే దారుణం అయిపోయారు వీళ్ళు. అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారో ఏంటో అయితే నాకు అర్థం కావట్లేదు. దీని గురించి ఫుల్ వీడియో రేపు నుంచి మీకు అన్ని ఛానల్లో అన్నింటిలో వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున మేము అక్కడికి వెళ్తున్నాము, మన హైదరాబాద్లోనే జరిగింది. సో లొకేషన్ కూడా నేను అన్నీ కూడా మొత్తం కూడా రేపు పొద్దున మాట్లాడతాను. దాంట్లో అందరి గురించి కూడా ఎందుకు అంటే ఆ పాప ఫోటో అయితే నేను రివ్యూ చేయను, రేపు పొద్దున రివ్యూ చేస్తాను. జస్ట్ ఫేస్ మార్క్ చేస్తా, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. సో నేను అది చూపించాలనుకుంటలేదు, కానీ ఇలాంటివి కూడా బయటికి రావాలి. మొన్న రీసెంట్గా ఇక్కడ కడప దగ్గర జరిగింది. దాని ఎంతమంది ఏ రకంగా వీడియోలు పెట్టారు, ఆ పాపకు న్యాయం జరగాలని చేశారు. బట్ ఒక చిన్న డౌట్ బ్రో, అంటే చిన్న పిల్లలకి అట్లా జరుగుతుందంటే అంటే ఆ జరగడానికి ఆ ఆలోచన రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? మత్తులో ఉంటున్నారు, తాగిన మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లా. అమ్మ బాబు వదిలేశారు రోడ్ల మీదకి, తాగటం ఎవరు కనపడితే వాళ్ళు. అంటే 16 ఏళ్ళ బాబు అసలు చేయడానికి అట్లా అంతా. ఇప్పుడు 16 ఏళ్ళ పాప, అమ్మాయికి వచ్చి 6 సంవత్సరాలు. ఓకే పాప, ఓకే, వీడికి 16 సంవత్సరాలు, అబ్బాయికి వచ్చి 16 సంవత్సరాలు. బట్ అంత చిన్న ఏజ్ ఉన్న అబ్బాయి అలా చేయడం ఏంటి? అంటే కారణాలు ఏమైనా ఉండొచ్చా? కారణాలు ఏమున్నాయా ఏంటి అన్నది ఇంకా రేపు పొద్దున బయటపడతాయి, అసలు ఏం జరిగింది అన్నది. సో వాళ్ళు ఇప్పుడు దాకా కూడా ఎందుకు బయట పెట్టట్లేదు అంటే చాలా డీసెంట్ ఫ్యామిలీ వాళ్ళది. యాక్చువల్ గా ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన దాంట్లో వాళ్ళ నాన్న జాబ్ చేస్తాడు. సో వాళ్ళు ఏదో ఊరు బయటికి వెళ్ళారంట. ఆ సమయంలో పాప ఇంటికాడ ఉండటం వల్ల వీడు మృగంలాగా చేయడం జరిగింది. కానీ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. బ్లీడింగ్ అసలు ఆగడం కూడా ఆగట్లేదంట, చాలా బ్లీడింగ్ అవుతుందంట. సో ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అన్నది మాత్రం నిజంగా నాకైతే వాళ్ళు కనపడితే ముందు నేనే చంపేస్తా, అంత కోపం వస్తుంది. అసలు 6 సంవత్సరాల పాప దగ్గర ఏం కనపడిద్దబ్బా? ఎందుకు ఇలా తయారవుతున్నారు జనాలు? బట్ దీన్ని ఆపాలంటే ఒక యువకుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే బ్రో, ఇలాంటి చేసే వాళ్ళని ముందు అమ్మట షూట్ చేసేయాలా, లేదా ఉరేసేయాలా? ఎందుకు? భూమికి భారం అలాంటి వాళ్ళు. వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి పేర్లు రావట్లా. ఇప్పుడు ఒక అమ్మాయి చేసిందంటే అందరు అమ్మాయిలు అంటున్నారు, అలాగే ఒక అబ్బాయి చేసాడు అంటే అబ్బాయిలు అందరూ అంతే అంటారు కదా. అట్లా ఇప్పుడు అన్నయ్య, చెల్లు, తమ్ముడు లేదా ఇలా సంబంధాలు ఉంటాయి. కానీ ఒక అమ్మాయి ఒక బండి మీద వెళ్ళిందంటే వాడు తమ్ముడితో వెళ్ళిందా అక్కతో వెళ్ళిందా చూడరు, లంకు కట్టేస్తారు. ఆ మైండ్ సెట్ ఇప్పుడు జనాలు ఉన్నారు కొంతమంది. సో అలాంటి దగ్గర మనం పెరుగుతున్నామంటే సో అలాంటి వాళ్ళు కూడా మనం ఇప్పుడు చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాలా, ఒరే తమ్ముడి దగ్గర ఉన్నప్పుడైనా సరే, అన్న దగ్గర ఉన్నప్పుడైనా సరే ఇలా ఉండాలమ్మా అన్న చెప్పే. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఉన్న ఫాదర్ మదరే సరిగా పోషించట్లేదా ఏంటి? అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు అంటున్నారా? ఇస్తున్నారు, కానీ ఇచ్చినా సరే ఏదో ఒక టైంలో ఇలాంటి మృగాలు వచ్చి దాడి చేస్తున్నారు.
అంటే అంటే మన ఇండియాలోనే అసలు చట్టాలు సరిగా లేవంటారా? అంటే యుఎస్లో, అమెరికా కానీ అక్కడ సైడ్ కానీ చాలా ఎవడైనా అమ్మాయి కన్నెత్తి చూసినా టచ్ చేసినా వేసి పడేస్తున్నారు. అంత మంచి చట్టాలు ఉన్నాయి. బట్ బట్ అట్లయితే మన ఇండియాలో ఎందుకు అలాంటివి రావట్లేవు? అంటే ఎట్లాంటివి అట్లా రావాలంటే మీరు ఏమైనా చేయొచ్చా? అంటే చెయ్యాలి అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో అది గట్టిగా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఈ రోజు చూసుకుంటే 4 సంవత్సరాలు, మన రీసెంట్ 5 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పాప. అసలు ఏం కనబడిద్ది వాళ్ళు? ఎందుకు ఇలా తయారవుతున్నారు? అదే ఇలాంటి ఇప్పుడు మార్పు రావాలా? ఇప్పుడు ఎలా రావాలంటే ఒక చిన్నదేనా చెప్పగలుగుతారా మీరు? మార్పు అన్నది మన నుంచే రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అది ఎలా రావాలి ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు కనపడినప్పుడు ముందు మనమే చంపేయాలి. కేసులు, కోర్టులు ఏం ఉండకూడదు. డైరెక్ట్ గా కత్తి తీసుకున్నాం, వేసేసాం. ఇప్పుడు దిశ విషయం ఒక జరిగింది, ఒక జాబ్ ఆమె జరిగింది. అప్పుడు మంచి చర్యలు తీసుకున్నప్పుడు కొంచెం హైదరాబాద్ హడలేరిపోయింది. అలా జరిగింది, డైరెక్ట్ వేసేసారు. అలాంటిది అప్పుడు ఉన్నప్పుడు, బట్ ఇన్ని జరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు ఎందుకు? అంటే అంటే వాళ్ళు డబ్బు ఉన్నారనే లేకుంటే ఏంటి? ఇక్కడ ఒక రాజకీయం పరంగా చూసుకోవచ్చు సపోర్టింగ్, లేకపోతే డబ్బున్నా సపోర్టింగ్ చూసుకోవచ్చు. ఏదున్నా ఎంత ఉన్నా వాడు తింటాడు, కానీ చేయడం తప్పు కదా. ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎంత ఉన్నోడైనా సరే, ఎంత రాజకీయ పరంగా ఉన్నా సరే, ఒకళ్ళని ఇలా చేయడం అన్నది చాలా తప్పు అది. సో ఇలా జరగకుండా ఏదైనా సరే ఒక గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకొని ఒక యాప్ లాంటిది కానీ ఒక అంటే అలాంటిది చేస్తే ఎమ్మటే షూట్ చేసేయాలి అని వనకాల చెమటలు పట్టాలి ఒక్కొక్కడికి. అమ్మాయిని చూస్తే చెమటలు పట్టాలి ఒక్కొక్కడికి. అలాంటి ఒక చర్య తీసుకొని వదిలితే గనక ఇలాంటి వాళ్ళు ఏమైనా తగ్గుతారేమో అని అయితే నాకు అనిపిస్తుంది. సో మరి చూసే జనాలు ఏమనుకుంటారు, నేను మాట్లాడిన తప్పు అనుకుంటారు, రైట్ అనుకుంటారు, ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్ రూపంలో కూడా మీరు తెలపండి. ఎందుకంటే మన చెల్లి అనుకోండి, మన అక్కే అనుకోండి, వీడియో అందరూ చూడండి. ఎందుకంటే రేపు పొద్దున ముక్కు మొహం తెలియదు, మనం ఎక్కడో పుడతాం, ఏదో ఏదో వర్క్ చేస్తాం, కానీ ఎవరెవరో ఏదో ఒక టైంలో మనకి పరిచయం అవుతూ ఉంటారు. కానీ అలాగే చాలా తక్కువ టైంలో మనం చాలా దగ్గర అయిపోతూ ఉంటాం. ఫ్రెండ్లీగా కానీ, లవ్లీగా కానీ, చెల్లిగా కానీ, అక్కగా కానీ, అన్నగా కానీ, తమ్ముడుగా కానీ, మామగా కానీ, బావగా కానీ, ఎలా అయినా సరే ఏదైనా చేసుకోండి సంథింగ్. సో మీరందరూ కూడా ఒకటే, మనం అందరం ఒకటి మనుషులం. బ్రో నాకు చిన్నది, నువ్వు ఇంత ఒక మాట అయిపోయి ఇంతకు ముందు, దాన్ని బట్టి నాకు అర్థమైంది. అలాంటి సిచ్యువేషన్లో ఒకటి చేసేటప్పుడు నేను ఉంటే, ఒకవేళ నేనే ఒక మానవుడుగా నేను ఉంటే, ఏమైనా చేసేవాడిని అలాంటి విషయం చేసేటప్పుడు నేను చూస్తే చంపేస్తే బాగుంటుందా, లేదంటే చంపేసిన అనుకో నేను ఒకవేళ, అంటే పోలీసులు నాకు ఏమైనా చేస్తారని భయంతో నేను ఏం చేయలేకపోతా. ఇప్పుడు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ నేను ఉన్నప్పుడు ఏమైనా చేసినా ప్రాబ్లం కాదా అంటే వాడు చేసిన తప్పు కాబట్టి ఆ టైంకి మనకేమనిపించింది, ఏమన్నా తలకే బలం కొట్టడం తీసుకొని చంపేయడం జరిగింది. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే మనం చేసినప్పుడు మన మీద కేసు అయ్యింది కదా అంటున్నావు. కేసు అయ్యింది కానీ నువ్వు జరిగింది చెప్తావు కదా. జరిగింది చెప్పిన చట్టం నమ్మదు కదా. అక్కడ లైవ్ ఉన్నది ఏంది, నేను చంపిందే చూస్తారు తప్ప అక్కడ ఉన్నది నేను చేసి దొరికిపోతానేమో అని వాళ్ళు చంపారు అనుకుంటారు కదా. మన ఇండియా అలానే ఉంది అంటున్నా నేను. అలాగే ఉంది, కానీ అమెరికాలో, యుఎస్ లో, మన వేరే వేరే కంట్రీల్లో ఏమన్నా తప్పు జరిగితే ఏమంటే షూట్ చేయడం లేదా చంపేయడం చేస్తున్నారు, స్పాట్ లో వెళ్ళది వేసి చంపేస్తున్నారు. సో అలాంటి కష్టం తీసుకురావాలి ఇక్కడే మనం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ నెలలోనే 2-3 కేసులు చూసాం. నేను కూడా అదే వద్దాం అనుకున్నా, బట్ అదే ఈ నెలలో 2-3 కేసులు చూసా. తెనాల దగ్గర ఒకటి, విసిరిపేట ఒకటి, మొన్న చూసుకుంటేనేమో కడప దగ్గర, ఈ రోజు చూసుకుంటే హైదరాబాద్ లో. ఏంది అంటే ఆగదా ఇంకా అసలు ఆ చిన్న పిల్లల దగ్గర ఏం కనబడిద్ది? అదే బ్రో ఇప్పుడు నాకు అలాంటి సిచ్యువేషన్ నాకు కనబడ్డాడు, నేను వేసేసిన ఏమనకుండా చట్టం ఏదైనా ఉంటే బాగుండు నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారు? బేసిక్ గా అలాంటిది కూడా ఒకటి తీసుకురావాలి. కానీ వీళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారు, ఏంటి ఆలోచిస్తున్నారు ఎందుకు? అంటే ప్రజలు తప్ప లేకుంటే గవర్నమెంట్ తప్ప? ప్రజలు తప్ప గవర్నమెంట్ తప్ప అంటే గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పుడు ఏది తీసుకోవాలన్నా సరే గవర్నమెంట్ చేతిలో ఉంటది కాబట్టి, సో హైకోర్టు కానీ లేదా మన గవర్నమెంట్ కానీ ఒక మంచిగా
భారీ ఎత్తుగా అసలు అది అది వింటేనే అడిగి చెమటలో పెట్టాలి. ఆ, ఒక అమ్మాయిని చూడాలి అంటే చెమటలో పెట్టాలి వాడు. ఉమ్, అలాంటి సంస్కృతిని తీసుకుని వచ్చి అలాంటి రూల్ ఒకటి తీసుకొచ్చి మన ఇండియాలో పెడితే ఉమ్, ఒక్కొక్కడికి పడిద్ది. ఉమ్, సో అలాంటిది ఎవరు తీసుకురావట్లా. రోజుకి ఏదో ఒకటి తింటానే ఉంటున్నాం. ఉమ్, ఎవరో చూస్తేనేమో కాలంలో పడేసాడు, ఉమ్. ఆ? ఒకడు పాతి పెట్టాడు. పాత పెట్టాడు, ఒకడేమో కాలేజీ అనుకున్న గుంట తీసి పడేసాడు, ఒకటి ఇంట్లోనే నాపరాయిలు తీసి నాపరాయిలు కింద పిల్లని పెట్టాడు. 15 రోజులకి ఆ అమ్మాయి ఏమైంది ఏమైంది అని అన్ని కేసులు పెట్టగా ఎతగ్గా స్మెల్ వస్తుంది ఏంటని చూస్తే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు బయటపడింది. అసలు ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇలా భయం రావట్లా? ఉమ్, పోలీసులు ఉన్నారు, మనల్ని ఇలా చేస్తారు, లేదా ఉరేస్తారు, చంపేస్తారు అన్న భయం ఎందుకు రావట్లే జనాల్లో? ఎందుకు ఆ చిన్నపిల్లల మీద ఇలా దాడి చేస్తున్నారు? అంత నీకుంటే పెళ్లి చేసుకో, లేకపోతే పో, 1000 రూపాయలు 2000 ఇటు ఉంటారు, పో, అంత వ్యాపారం ఉంటే నీకు. ఎందుకు చిన్నపిల్లల్ని ఎందుకు అలా ఆగం చేస్తున్నారు మీరు? తినేది అన్నమే కదా, కొంచెం ఉండాలా. మత్తులో ఉండి ఏది చేస్తే అది సరిపోద్ది, ఎవడో పట్టుకోడు, ఏమీ తెలియదు అనుకుంటే కనుక చాలా తప్పది. మీకు తెలియదు అది ఇది అంటున్నారు, తెలిసినా మన ఏం చేయలేకపోతున్నారు కదా వాళ్ళని. అదే చెయ్యాలి అంటున్నా నేను బ్రో, అదే చెయ్యాలి. ఉమ్, ఇప్పుడు అవకాడో ఒక అమ్మాయిని ఇలా చేశాడు, చంపేశాడు అంటే వాడిని మనం ఏం చేయలేకపోతున్నాము. ఎందుకు ఏం చేయలేకపోతున్నాం? అది మన కళ్ళ ముందే తిరుగుతున్నాడు, మన బిడ్డకి ఇలా జరిగింది, అయినా మనం ఏం చేయలేకపోతున్నాం. అసలు మనం అసలు ఎక్కడున్నాం, ఎలా పెరుగుతున్నాం, ఎలా బతుకుతున్నాం, ఎలాంటి వాళ్ళ దగ్గర తిరుగుతున్నాం, ప్రతిది కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళనే మనమే గమనించుకొని పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ పేరెంట్స్ మీకే చెప్పేది, బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఎక్కువగా మాటలు లేకుండా ఏమి ఇచ్చినా కూడా తినకుండా చెప్పండి. పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎక్కువగా పేరెంట్స్ పిల్లలకి మీరు నేర్పాల్సింది, మీ నెంబరు నోటెట్ కంపల్సరీ రావాలి. అది ఎక్కడున్నా సరే ఆ నెంబర్కి ఫోన్ చేసేటట్టుగా నేర్పండి. ఏంటి ఫోన్ ఇచ్చేసి ఆ బొమ్మలు చూస్తాం అవి కాదు, మెయిన్ ఫోన్ నెంబరు. ఎవరైతే పిల్లలు ఉన్నారో, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా పర్లా, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అమ్మ ఈ రోజున. పిల్లలకి ఫోన్ నెంబరు ప్లస్ అడ్రస్ తెలపండి. ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మరీ అడుగుతున్నా. చాలా చాలా అంటే నిజంగా ఎంత దారుణం స్థితిలో ఉన్నామంటే మనం అర్థం చేసుకోండి. రోజుకో కేసు ప్లీజ్ అర్థం చేసుకోండి.